కరువు సీమలో కనకం పండుతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరి భూగర్భంలో దాగిన పుత్తడిని వెలికితీసే మహాయజ్ఞం ప్రారంభమైంది. భారతదేశంలో తొలి ప్రైవేటు బంగారు గని జియో మైసూర్ కంపెనీ గోల్డ్ శుద్ధి కర్మాగారాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు రెండవ ప్లాంటుకు భూమి పూజ చేశారు. భారతదేశంలో తొలి ప్రైవేటు బంగారు గని జియో మైసూర్ కంపెనీ ఈ పుత్తడి శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తోంది. బంగారం గనులు ప్రాసెస్ గురించి కంపెనీ సిబ్బంది సీఎం చంద్రబాబుకు వివరించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమవుతుందన్నారు సీఎం. ఈ ప్రాంతాన్ని గతంలో సువర్ణగిరి అని పిలిచేవారన్న చంద్రబాబు ఇది అశోకుడి 4వ రాజధానని చెప్పారు. ఒకప్పుడు కేజీఎఫ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేదన్న చంద్రబాబు ఇప్పుడు దేశవ్యాప్తంగా జొన్నగిరి గురించి చర్చ జరుగుతుందని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజు నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పగిడిరాయి ప్రాంతంలో బంగారం నిక్షేపాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్నేళ్ల పాటు సర్వే చేసి మరీ చెప్పింది. మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తవ్వకాలు జరిపింది. బ్రిటిష్ హయాంలోనే బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలు చేసిన ఆనవాళ్లున్నాయి. సుమారు 1500 ఎకరాల్లో బంగారం నిక్షేపాలున్నట్లు గుర్తించారు. జియో మైసూర్ సంస్థ బంగారు నిక్షేపాలపై అధునాతన యంత్రాలను పరిశోధనకు వినియోగించింది. కోర్ డ్రిల్లింగ్ ద్వారా రాళ్లను వెలికితీసి పొడి చేసి బెంగళూరులోని ల్యాబ్కు పంపారు. భూగర్భంలో 180 మీటర్ల లోతున నిక్షేపాలున్నట్లు అంచనాతో డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపి పరీక్షించారు. ఇతర బంగారు గనులను పరిశీలిస్తే జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టులో అత్యాధునిక ప్రాసెసింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఎకరాకు 16,500 చొప్పున రైతులకు కౌలు చెల్లించింది. ఈ సంస్థ పరిశోధన చేసేందుకు 2043 వరకు అనుమతులున్నాయి. జొన్నగిరి గోల్డ్ మైన్స్ కు పర్యావరణ అనుమతులు కూడా లభించడంతో నిరంతరాయంగా బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. తొలి దశలో ఏడాదికి 750 కిలోల బంగారు ఉత్పత్తికి అవకాశముంది. ఆ తరువాత ఏటా టన్నుల కొద్దీ బంగారం వెలికి తీనున్నారు. ప్రస్తుతం బంగారం దిగుమతికి విదేశీ మారకం ఖర్చు చేయాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాలో బంగారం ఉత్పత్తి ద్వారా విదేశీ మారకం చేసే ఖర్చు భారం కూడా తగ్గుతుంది. రాబోయే 15 ఏళ్ల పాటు ఏటా 1000 కిలోల వరకు శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం 300 మీటర్ల లోతులో మైనింగ్ చేస్తుండగా రాబోయే రోజుల్లో 2 కిలోమీటర్ల లోతులో మైనింగ్ చేయనున్నారు. భూమి లోపలికి వెళ్లే కొద్దీ బంగారం ఉత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు కిలో బంగారం చొప్పున వెలికి తీస్తున్నారు. 1 టన్ను మట్టి ప్రాసెస్ చేస్తే 1 గ్రాము నుంచి 1.5 గ్రాము వరకు బంగారం బయటకొస్తుందని అంచనా. మొత్తానికి జియో మైసూర్ కంపెనీ గోల్డ్ శుద్ధి కర్మాగారంతో జొన్నగిరి సువర్ణగిరిగా మారుతుంది అని ఈ ప్రాంత జనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.